Welcome to the Talking Point with me, Swapna. రాజనీతిలో ఒక సూత్రం ఉంటుంది. ఒక వ్యవస్థని బాగా గట్టిగా వ్యతిరేకించే వ్యక్తిని దగ్గరకు తీయాలి. అప్పుడు ఈ వ్యక్తి పూర్తి స్థాయిలో మన తరఫున ఆ వ్యవస్థతో పోరాటం చేస్తాడు. 24 గంటలు 365 రోజులు అదే పని మీద ఉండమన్నా కూడా ఉంటాడు. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. చైనాను గుడ్డిగా ద్వేషించే విక్రమ్ మిస్త్రీకి ప్రమోషన్ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం చేశారు. అండ్ అసలు ఈ మిస్త్రీ ఎవరు, ఆయనకు చైనాతో ఎందుకు శత్రుత్వం ఎప్పటి నుంచి ఉంది, భారత్ ఆడుతున్న గేమ్ ఏమిటి అన్న వివరాలు ఒకసారి చూద్దాం. విక్రమ్ మిస్త్రీ 1979 క్యాడర్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అనమాట. సో కానీ ఆయన పుట్టి పెరిగిందంతా జమ్మూ కాశ్మీర్ గడ్డ మీద. శ్రీనగర్ లోయల్లో అల్లకల్లోలం చోటు చేసుకున్న సమయంలోనే ఆయన బాల్యం అంతా కూడా గడిచింది. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చేశారు. ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్ దక్కించుకుని ఉద్యోగంలో చేరారు. విదేశాంగ శాఖలో ఉద్యోగం కాబట్టి అనేక దేశాలు కూడా తిరిగారు ఆయన. కానీ విక్రమ్ మిస్త్రీ మనసులో మాత్రం ఒక ఆందోళన ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది. ప్రపంచంలోనే అనేక దేశాలు, ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి కదా, అంతెందుకు భారత్లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలు బాగా డెవలప్ అవుతున్నాయి. కానీ తాను పుట్టి పెరిగిన శ్రీనగర్ మాత్రం అల్లర్లకు, అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయిందని. కాశ్మీర్ లోయల్లోకి వెళ్తే ప్రకృతి ఆస్వాదించాలి అన్న విషయం పక్కన పెట్టి స్వేచ్ఛగా చూసే అవకాశం కూడా కనిపించని రోజులకు వచ్చాం. గ్రామాల్లోని తన తోటి యువతకు చదువులు, ఉద్యోగాలు అందడం లేదని తను గమనిస్తూ ఉంటారన్నమాట. కాశ్మీర్ అంటేనే అల్లకల్లోలం అన్న ముద్ర పడిపోయింది. విక్రమ్ మిస్త్రీని ఇది బాగా వెంటాడుతూ ఉండేదన్నమాట చాలా కాలం. జమ్మూ కాశ్మీర్కి మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కాశ్మీర్ భాషతో పాటు ఉర్దూ, పంజాబీ కూడా ఆయన నేర్చుకున్నారు. దీంతో కాశ్మీర్ సమస్య లోతుపాతులు బాగా ఆయన అధ్యయనం చేశారు, తెలుసుకున్నారు. పాకిస్తాన్, చైనాతో భారత్కు సరిహద్దు తగాదాలు ఉన్నాయి. ఈ గొడవల మధ్యలో కాశ్మీర్ చిక్కుకునిపోయింది అని అర్థం చేసుకున్నారు. అందుచేత సరిహద్దు సమస్యల్ని ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ అలా గమనిస్తూ వచ్చారనమాట. కొంతకాలం గడిచేసరికి విదేశీ వ్యవహారాల శాఖలో చైనా విషయాల నిపుణుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ సంగతి గమనించిన అప్పటి ప్రధాని ఐకే గుజరాల్ కొంతకాలం పాటు ఆయన్ని ప్రధానమంత్రి కార్యాలయంలో అపాయింట్ చేశారు. ఆ తర్వాత కాలంలో విక్రమ్ మిస్త్రీ స్పెయిన్, మియన్మార్ దేశాల్లో రాయబారిగా సేవలందించారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ స్వయంగా పిలిపించుకుని మరీ విక్రమ్ మిస్త్రీని ప్రత్యేక కార్యదర్శిగా నియమించుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టాక కూడా ఆయన అదే పదవిలో కొనసాగించారన్నమాట. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ క్రమంలో చైనాని గట్టిగా వ్యతిరేకించే విక్రమ్ మిస్త్రీని చైనా దేశంలో భారత రాయబారిగా నియమించింది. దీంతో చైనాకు మంట నెత్తికెక్కేసిందనమాట. ఈలోగా సరిహద్దులో ఘర్షణలు ఊపందుకున్నాయి. చైనా గడ్డ మీద కూర్చుని భారత బలగాలు ఎలా ముందుకు వెళితే బాగుంటుందో మిస్త్రీ నివేదికలు పంపిస్తూ ఉండేవారు. ఈ సలహాలు, సూచనలు గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇప్పుడు ప్రమోషన్ కల్పించింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్కు సహాయంగా ఉండే అదనపు భద్రతా సలహాదారుగా ఆ పదవిని ఈయనకి కట్టబెట్టిందనమాట. సో అప్పటి నుంచి దేశ భద్రతా వ్యవహారాల్లో విక్రమ్ మిస్త్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ మిస్త్రీ సామర్థ్యాన్ని గమనించిన భారత ప్రభుత్వం ఆయనకు గట్టి అధికారాలు కట్టబెడుతోంది. దేశ విదేశీ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియామకం చేసింది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర దేశాలతో, ముఖ్యంగా సరిహద్దు దేశాలతో రాజనీతిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించే కీలక పదవి అన్నమాట. చైనాను గుడ్డిగా వ్యతిరేకించే విక్రమ్ మిస్త్రీకి ఈ పదవి ఇవ్వడం అంటే మరింత విపరీతంగా కాలడం ఖాయం అన్నమాట. సరిహద్దు దేశాలతో భారత్ దృఢమైన వైఖరి అవలంబిస్తుంది అని అర్థమవుతోంది. విదేశీ వ్యవహారాల్లో ఆరితేరిన రాజనీతిపరుడిగా విక్రమ్ని చెప్పవచ్చు. మరి సరిహద్దు సంబంధిత అంశాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి గట్టి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్.